గైస్ మనకి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అన్ని కొన్ని ఉన్నాయి. ఈ వీడియోలో దాని గురించి చూద్దాం గైస్. యాక్చువల్గా మనకి 5 అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయి. కౌంట్ ఆఫ్, సమ్ ఆఫ్, మిన్ ఆఫ్, మ్యాక్స్ ఆఫ్, ఏవీజీ ఆఫ్ అని. ఈ వీడియోలో మనము కౌంట్ ఆఫ్ గురించి చూద్దాము. రిమైనింగ్ వాటి గురించి వేరే వీడియోస్ చేస్తా. సో ఫస్ట్ వచ్చి కౌంట్ ఆఫ్. గైస్ జనరల్గా ఇంగ్లీష్లో కౌంట్ అంటే లెక్క పెట్టడం, అవునా? ఏదన్నా కౌంట్ చేయరా అంటే ఉన్నదాన్ని లెక్క పెట్టడం, అవునా? సో ఇప్పుడు ఈ కౌంట్ ఆఫ్ అనేది కూడా ఏం చేస్తుందంటే SQLలో రోస్ని కౌంట్ చేస్తుంది. ఓకేనా? రోస్ని కౌంట్ చేసి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో మనకి అంత వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా ఇక్కడ. ఈ టేబుల్ యొక్క డేటాను ఫస్ట్ చూద్దాం ఏముందో. సో దీన్ని రన్ చేశాను. ఇది టేబుల్ యొక్క డేటా. ఇలా 2 కాలమ్స్ ఉన్నాయి. కాలం ఏలో వచ్చి 1 2 3 4 అని ఉంది. కాలం బీలో వచ్చి యాపిల్, బాల్, క్యాట్, డాగ్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి గైస్? ఇదంతా ఒక రో కదా. 1 2 3 4 రోస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కౌంట్ ఆఫ్ అనేది నేను ఎక్కడ ఇవ్వాలి అంటే కాలంకి ఇవ్వాలి. కౌంట్ ఆఫ్ అనేది నేను కాలంకి ఇవ్వాలి. ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, స్మాల్ బ్రాకెట్స్. ఈ స్మాల్ బ్రాకెట్స్లో నేను ఏం పెట్టాలి అంటే కాలం నేమ్ పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ అంటే మీనింగ్ అన్ని కాలమ్స్ అని. ఓకేనా? స్టార్ అంటే మీనింగ్ అన్ని కాలమ్స్ అని. ఇప్పుడు ఒకసారి చెప్పండి ఏమవుతుందో. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఫ్రమ్ ఏజీజీ అంటే ఈ టేబుల్లో ఏజీజీ అనే టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ యొక్క వాల్యూ మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనకి మాన్యువల్గా లెక్క వేసాం కదా ఇంతకుముందు. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 4 రోస్ ఉన్నాయి. అంటే మనకు అవుట్పుట్లో 4 అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 4 అని వచ్చిందా? ఇక్కడ చూడండి హైలైట్ చేసా 4 అని వచ్చిందా? సో బాగా గుర్తుపెట్టుకోవాలి. కౌంట్ ఆఫ్ అంటే మీనింగ్ అంటే మన టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ని కౌంట్ చేసి ఆ యొక్క వాల్యూని మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. ఇంకొక సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనము ఇక్కడ యాక్చువల్గా ఏఓ బీలో కాలం నేమ్ ఇస్తున్నాం కదా, ఏబి అని. అలా కాలం నేమ్స్ ఇస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏం పడింది? కాలం నేమ్ ఏ. అలా మనకి ఏం కాలం నేమ్ ఉంటే ఆ కాలం నేమ్ పడింది. కానీ ఇక్కడ ఏముంది? కౌంట్ ఆఫ్ స్టార్ అని ఉంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి కౌంట్ ఆఫ్ స్టార్ అని వస్తుంది. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇంకోటి మనము కాలం నేమ్ని ఇలా కూడా జనరల్గా ప్రింట్ చేయొచ్చు కదా. అంటే చూడాలి అంటే ఇలా కూడా చూడవచ్చు కదా, ఏజీజీ అని. అప్పుడు దీని మీనింగ్ ఓన్లీ కాలం ఏ డేటా మాత్రమే మనకి అవుట్పుట్లో కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి. సో ఎన్ని రోస్ ఉన్నాయి? దీంట్లో 4 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి కౌంట్ పెడుతున్నా ఇలాగా. ఇప్పుడు ఏమవుతుంది గైస్? కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్పండి. కాలం ఏలో ఎన్ని రోస్ ఉన్నాయో ఆ రోస్ అనే కౌంట్ మనకి ఇక్కడ పడుతుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇక్కడ ఏం పడింది మనకు? 4 అని పడింది. ఎందుకంటే 4 రోస్ ఉన్నాయని. ఇక్కడ దీనికి కాలం నేమ్ ఏముంది? కౌంట్ ఆఫ్ ఏ అని ఉంది. ఎందుకు కౌంట్ ఆఫ్ ఏ అని? నేను ఇక్కడ అది ఇచ్చా కాబట్టి కౌంట్ ఆఫ్ ఏ అనేది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సెలెక్ట్ తర్వాత మీరు ఏం నేమ్ అయితే ఇస్తారో మనకు అవుట్పుట్లో కూడా అదే నేమ్ పడుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి కౌంట్ ఆఫ్ అంటే. కౌంట్ ఆఫ్ అంటే కాలమ్స్ని కౌంట్ చేస్తామా, రోస్ని కౌంట్ చేస్తామా? రోస్ని కౌంట్ చేస్తాం గైస్. కానీ కౌంట్లు ఇచ్చే కౌంట్ అంటే స్మాల్ పారెన్సీస్ ఉన్నాయి కదా, ఈ కౌంట్లో మాత్రం మనం ఇచ్చేది కాలం నేమే. కానీ అది ఆ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయో అది కౌంట్ చేసి మనకు అవుట్పుట్లో ఆ నెంబర్ అనేది ఇస్తుంది. యా.